కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది. మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001లో మొదలుపెట్టినప్పటి నుంచి 2025 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాలు. వాళ్ళ నోరుకి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకే లేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే, కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిడిహేటి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పీసీ ఘోష్ అదే చెప్పిండు. ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఇది ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్గా పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన, సభలోనే మాట్లాడదాం, మీరు రాండి. సభలో మీ గౌరవానికి, మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి, దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టమేంది, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు 100% వాడుకోవడానికి రైట్ ఇచ్చారు. కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఏ కేటగారికల్ డైరెక్షన్ టు ట్రిబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది 2013లో 70 TMSకి. ఈరోజు చంద్రశేఖరరావు, హరీష్ రావు ఏమంటారు, జూరాలలో 9 TMC నీళ్లు ఉన్నాయి, అందుకే మేము 300 TMC ఉండే శ్రీశైలం పోయినాను. నేను మీకు ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా. 3 రకాలు నీటి నిల్వలు ఉంటాయి. 1 రిజర్వాయర్, 2 బ్యారేజ్, 3 డ్యామ్. రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది, బ్యారేజ్ అంటే మేడిగడ్డను, అన్నారము, సుందిళ్లను, డ్యామ్ అంటే శ్రీశైలము, నాగార్జున సాగర్. దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్లు, మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా, ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ అది మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది. మొత్తం 50 ఫీట్లు ఉంటే 50 ఫీట్లు ఒకసారి తీసుకోం. ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, మీరు 35 రోజులు రోజుకు 2 TMCలు 70 TMCలు తీసుకోవడానికి 35 రోజులు ఫ్లడ్ 1 lakh క్యూసెక్స్ లేవు, 25 నుంచి 28 డేస్ ఉన్నాయి. దీన్ని 2.8 TMC పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను. నేనేం చెప్తున్నానంటే 2 TMCల పర్ డే 3 TMCలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 TMCలు మనం తీసుకోవడానికి ఉండే. కృష్ణా జలాలు కానీ, భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనీకి, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా లబలబ ఏడవాల్సి వస్తుండే. మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది, మేమేం చేయాలని. తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండ్రా జూరాలలో ఉండుంటే? ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం పంపించడంతోటి నీకేమో 0.25 TMC నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి 13 TMCలు తీసుకోవడానికి ఉంది. నువ్వు చెంబెడ్ నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు 100 కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు. ఈ 10 ఏళ్ళలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం. అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు, ఇర్రేషనల్ అయిపోయింది. మనకు అసలు ఏం అవకాశమే లేదు. మనం నిండా అసలు అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళు బలవంతులు అయిపోయారు.
పర్ డే 4.5 టీఎంసీలు తీసుకెళ్లే కెపాసిటీని 13.5 టీఎంసీలకు ఎన్హాన్ చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో. ఈ రోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు. నువ్వు అన్ని అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే కూడా 2 టీఎంసీలు తీసుకోలేవు. ఇవాళ జూరాల నుంచి తరలించడంలో నీటి అన్యాయం జరిగింది, నిధుల దోపిడీ జరిగింది. ఈ దానికి కేబినెట్ అప్రూవల్ లేదు. ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు కేబినెట్ అప్రూవల్ అడిగిండో ఈరోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో. అందుకే వారు హాజరు అవ్వడానికి జంకుతున్నారు. వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందర పెడతాము, ఏ రకంగా చర్చ చేస్తాం అనేది వారిద్దరికీ తెలుసు. అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా వినిపిస్తారు. ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడి ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని, ఎప్పుడైతే నేను 4 రోజుల క్రితం ఇది అన్నానో హరీష్ రావు గారు ఇది వదిలేసిండు. మళ్ళీ బంకచెర్ల నల్లమల సాగర్కి పోయి గోదావరి మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మాట్లాడతలేడు. ఇప్పుడు ఇంకా 3 రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి. నేను 4 రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం, టీఓ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రెడీ అయ్యండి, ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పిన. మా పేషీ ఉన్నోళ్లకు లా సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేద్దాం. మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తుంది, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తుంది, ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండి. హరీష్ రావుకి ఇట్లాంటి వాసన చూసే అలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏమంటుండు, ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు. లేదు 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 బంకచెర్ల నుంచి మీరు నల్లమల సాగర్ను మీరు అనుమతిస్తున్నారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని. నేను అనేది ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా? మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి. పెద్దలందరూ ఉన్నారు కదా, ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కలలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆయన చేసిండు, అనుభవించిండు, ఇంటికి పోయిండు. ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి, అతికించాలనే ప్రయత్నం చేస్తుండు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటకారికలు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, ఒక్కొక్క ఘట్టం ఒక రకం. ఇది మల్టీ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు.